జూబ్లీహిల్స్ నియోజకవర్గ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు నవీన్ యాదవ్. తన త్యాగాన్ని, ప్రజాసేవను గుర్తించిన పార్టీ అధిష్టానం జూబ్లీహిల్స్ బైపోల్లో టికెట్ ఇచ్చింది. సామాజిక కార్యకర్త అయిన తన తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ స్ఫూర్తితో నవీన్ యాదవ్ ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. ఆర్టీ టెక్చర్లో డిగ్రీ పూర్తి చేసినప్పటికీ పూర్తి సమయాన్ని ప్రజాసేవకి అంకితం చేశారు. నవయో నిర్మాణ్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడంతో పాటు డిఎస్సి కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ కోసం ఆర్థిక మద్దతు వంటి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. 2014లో కేవలం 30 ఏళ్ల వయసులో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి 41,656 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత 2018లో అదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి 18,000 పైగా ఓట్లు సంపాదించారు. 2023లో కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయన రాజకీయ జీవితం కీలక మలుపు తిరిగింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల జూబ్లీహిల్స్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థన మేరకు పార్టీ ప్రయోజనాల కోసం నామినేషన్ ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మొహమ్మద్ అజారుద్దీన్కు పూర్తి మద్దతు తెలిపి ఆయన గెలుపు కోసం కృషి చేశారు. నవీన్ యాదవ్ కేవలం యువ రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా సామాజిక కార్యకర్తగా, నిస్వార్థ సేవకుడిగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఇటీవల 2,000 మంది గర్భిణీలకు సామూహిక సీమంతం, 1000 మంది చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇది ఇండియన్ లిమ్కా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. నిత్యం సామూహిక వివాహాలు చేయించడం నవయువ ఫౌండేషన్ సేవా కార్యక్రమాల్లో ఒక భాగం. జూబ్లీహిల్స్లో ముస్లిం మైనారిటీలు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న శ్మశాన వాటికకు ఎర్రగడ్డలో స్థలాన్ని కేటాయించగలిగారు. యూసుఫ్గూడలో సిక్కులు శ్మశాన వాటిక కోసం ఉద్యమించి స్థలం కేటాయించగలిగారు. ఇది తెలంగాణలోనే సిక్కుల కోసం ఏర్పాటు చేసిన మొదటి శ్మశాన వాటిక. కోవిడ్ సమయంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజలకు పెద్ద ఎత్తున నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఇటీవల ఇందిరమ్మ మైనారిటీ మహిళా శక్తి పథకం కింద 5,000 మంది మహిళలకు కుటుంబ మిషన్స్ పంపిణీ చేసి వారి ఆర్థిక స్వావలంబనకు నవీన్ యాదవ్ కృషి చేశారు. ఇలా నిత్యం తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానికంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. గతంలో జూబ్లీహిల్స్ నుంచి 2 సార్లు పోటీ చేసి ఓడిన నియోజకవర్గ ప్రజలను వేడకుండా నిత్యం వారికి అందుబాటులో ఉంటూ స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారు.